కూడా మూల మంత్రాలు గురుపదేశంగా చేసేటువంటి హోమాలు అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చదివి చేసేది కాదు. ఎందుకంటే అందరు కూడా ఈ మధ్యన ప్రతి ఒక్కరు కూడా ఏది పడితే ఆ హోమాలు చేయడం అందరు కూడా అలవాటు అయిపోయింది. కానీ గురుపదేశంగా గురువు గారి పరంపరంగా వచ్చినటువంటి మంత్రాలను వాళ్ళు అనుష్ఠానం చేసుకొని ఆ శక్తి సంపాదించుకొని ఆ శక్తిని ఇక్కడ ధారపోస్తారు. కాబట్టి ఇలా ధారపోయడం కోసం మనం కొంతమందిని ఎంచుకొని ఈ యొక్క హోమాలు అవన్నీ కూడా ఏ ఉపదేశం అయితే ఎవరు చేస్తారో వాళ్ళతో ఈ హోమాలు చేయించాలి. కాబట్టి ఈరోజు ఆ లక్ష్మీ గణపతితో పాటుగా నవగ్రహాలు అదే విధముగా కార్తీక దామోదర స్వామి ప్రీత్యర్థంగా రుద్రహోమం చేయడం జరిగింది. ఈ విధముగా ఈరోజు లక్ష్మీ గణపతి 21 గణపతులు 21 గణపతులతో మూల మంత్ర హోమం చేసి ఆ తర్వాత రుద్రహోమం, ఆ తర్వాత ఈ యొక్క నవగ్రహ హోమం, అష్టదిక్పాలకులు, సుదర్శనము, లక్ష్మీ హోమం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవన్నిటి వల్ల ముఖ్యంగా గణపతి అంటే ఏంటి అంటే విఘ్నాలు కలిగించేటువంటి వాడు, విఘ్నాలు తొలగించేటువంటి వాడు, రెండు కూడా గణపతి. అర్థమైందా? ఒకవేళ మనం పని చేసేటప్పుడు ఆటంకం వస్తుంది అంటే గణపతిని ఆరాధన చేయాలి. ఒక్కొక్క పనికి ఆటంకం వచ్చినా కూడా అది కూడా గణపతి కలిగించినట్టే అనుకోవాలి. అర్థమైందా? ఇలా మనం పనికి వెళ్తున్నాం, ఆ పని కావట్లేదంటే ఆ పని వల్ల మనకి ఏదో దుష్ఫలితం ఉంది, అందుకే భగవంతుడు మనకు చేయలేకపోతున్నాడు అనుకోవాలి. కానీ గణపతికి నమస్కారం చేసుకొని వెళ్తే ఏ పనైనా కూడా సజావుగా సాగుతుంది. ఒక్కొక్కసారి మనకు పెద్ద విఘ్నాలు వచ్చి కొన్ని పనులు ఆగిపోతాయి. మనం బయట ఎక్కిన వాటిల్లో కామనే ఎక్కలేకపోయినాయి, ఆ విఘ్నం వచ్చింది. గణపతి ఆ విఘ్నాన్ని కలిగించాడు. ఆ ఒకటే ప్రాణాలతో ఉన్నది. ఆ విఘ్నం వచ్చి చెడు కాలేదు కదా, విఘ్నం వచ్చి మంచి. కాబట్టి మంచి విఘ్నాలైనా ఆ విఘ్నం మనకు మంచిదైతే భగవంతుడు ఆ విఘ్నాన్ని మనకు కలిగిస్తాడు. అలానే నిర్విఘ్నం, ఎప్పుడు కూడా నిర్విఘ్నాలు, మనం ఏ కార్యక్రమం చేసినా ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలి అంటే గణపతికి నమస్కారం చేసుకొని ముందుకు వెళ్తే చాలట. కాబట్టి ఇలాంటి లక్ష్మీ గణపతి హవనం ఈరోజు పెద్దలు మన చాలా ఈరోజు ఆ గురువుగారు టైం